ఐక్యరాజ్య సమితి ఉండేందుకు అర్థం కావట్లేదు, అడుక్కు తినడానికి ఉందా, చైనా ఉండేందుకు అర్థం కాదు, అందరి మీద పెత్తనం చేయడానికా. ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ వార్ చేసింది. ఫస్ట్ ఇజ్రాయెల్ వెళ్ళి సిరియాలో ఉన్నటువంటి డమస్కస్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని దెబ్బతీసింది. అక్కడ ఒక 7 కమాండర్లు పోయారు. అసలు సిరియాకి ఇరాన్కి మధ్యన ఈ విధమైనటువంటి మీటింగ్స్ ఉన్నదని అంతర్జాతీయ మీడియాకి ఏమన్నా తెలుసా? తెలియలేదంటే రహస్యంగా వెళ్ళినట్టే కదా, అంటే ఏదో ఉగ్రవాద కార్యకలాపాల కోసం వెళ్ళినట్టే కదా. కాబట్టి తమ దేశాన్ని వంచే ఉగ్రవాదులను లేపేయడానికి ప్రయత్నించింది ఇరాను, ఇజ్రాయెల్. అప్పుడు దానికి ప్రతీకారం అంటూ ఇరాన్ దాడి చేసింది. ఒకసారి దాడి చేసినప్పుడు చూస్తూ ఊరుకున్నారు, పోన్లే ప్రతీకారం అన్నారు కాబట్టి సరిపోయిందిలే అని మధ్యలో విధ్వంసం చేసి ఆపేశారు. రెండోసారి కూడా దాడి చేసింది. అంటే ఏంటి, టిట్ ఫర్ టాట్, కుక్కటికి దెబ్బ తరహా, లేకపోతే దెబ్బకి దెబ్బ అని మొదటి విడతతో వదిలేశారు. రెండో విడత కూడా చేశాక ఏం చేయాలి? ఇజ్రాయెల్ మూసుకు కూర్చోవాలా? చైనా మీద అట్లా దాడి చేస్తే ఊరుకుంటుందా? లేకపోతే అమెరికా మీద చేస్తే ఊరుకుంటుందా? వాళ్ళ దేశంలో చిన్నపాటి విధ్వంసం జరిగితేనే ప్రపంచం మొత్తానికి భయకంపితులు చేసే స్థాయిలో వెళ్తారే. ఇప్పుడు ఇజ్రాయెల్కి నీతులు చెప్తున్నారు వీళ్ళు, ఏమని, అబ్బాయి నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు, ఆపేసే అని చెప్పి. అదే వీళ్ళ దేశం మీదకి వస్తే మాత్రం ఉండాలి. అదేందో చెప్పేవాడికి మాత్రమే నీతులు ఉంటాయి, పాటించడం వాళ్ళకి మాత్రం చేత కాదు.